ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, నీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారిగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి నీ కూడా మంచి మనస్సును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం పరిశోధనతో తెలుసుకుందాం. చాలామంది క్రైస్తవులకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, దేవుని నివాసం అనేది ఎక్కడో చాలామందికి తెలియదండి. ఈరోజు క్రైస్తవేతరులు మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని వాక్యము తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలే ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నటువంటి క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కూడా దేవుని నివాసం ఎక్కడో అర్థం కానటువంటి భావనతో వ్యర్థంగా మాట్లాడుతున్నారు, లేఖన విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు నేడున్న క్రైస్తవులు చాలామంది. వారిని ఉద్దేశించే ఈ ప్రాముఖ్యమైన సంగతిని ఈరోజు మీకు తెలియపరచాలని నేను కోరుతున్నాను, ఆశపడుతున్నాను శ్రద్ధాశక్తులతో. అసలు బైబిల్ ఏం చెబుతుందో దేవుని నివాసాన్ని గూర్చి, దేవుడు ఉండే చోటు గురించి, దేవుని యొక్క నివాస స్థలం ఏదో ఈరోజు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం వివరణతో తెలుసుకుందాం, జాగ్రత్తగా పరిశోధనతో. అసలు దేవుని నివాస స్థలం ఏది? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు నీ నివాసం ఎక్కడ అని నన్ను క్వశ్చన్ చేస్తే నేను చెప్తాను, నా నివాసం, నేను ఉండేది, నా స్థానికమైనటువంటి స్థలం, నా గుడారం ఏది అని ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తే నేను చెప్పే ఆన్సర్ ఏంటండి? నేను పలానా ఊరిలో ఉంటాను, పలానా ఏరియాలో ఉంటాను, పలానా ఇల్లు మాది, ఇదిగో అక్కడే నేను నివాసం చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అని ఖచ్చితంగా చెప్తాను. నేను ఏదైతే నేను చెప్పానో అదే నా బయోడేటాగా, నా అడ్రస్గా ఒక గుర్తింపు అనేది కూడా నాకు ఉంది. కానీ ప్రియమైన దేవుని వర్లారా, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క పనులను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి ప్రాంతాలు మారచ్చు, మన గృహాలు మారచ్చు, మన ఏరియాస్ మారచ్చు. ఎందుకంటే మన వ్యక్తిగత జీవన మనుగడను బట్టి, నా స్థానికంగా నేను ఉండేది మారేమండలో నేను పుట్టి పెరిగినా కూడా ఉద్యోగరీత్యా నేను ఎక్కడికి వెళ్ళాను? అక్కిరెడ్డిగూడానికి వెళ్ళగలిగాను. అక్కడి నుంచి మళ్ళా ఉద్యోగరీత్యా మళ్ళీ ఎక్కడికి వెళ్ళగలిగాను? వైజాగ్ వెళ్ళగలిగాను. అంటే ఎక్కడ ఉన్నా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా నా స్థానికం ఏది అని అంటే నేను ఇక్కడని చెప్తాను నేను. అవునా? ఎందుకు ఇన్ని ప్రాంతాలు నేను మారగలిగానంటే నా బ్రతుకు తెరువు కోసం నేను మారగలిగాను. అది ఒక వ్యక్తిగా. మరి దేవునిగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు కూడా మనలాగా మన వ్యక్తిగత జీవితాల్లో మన యొక్క జీవనం కొరకు మనం మారినట్టుగా దేవుడు కూడా ఏమైనా మారతాడా దేవుడు? అసలు దేవుడు ఉండే చోటేది అనేది మనం చూడాలి. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని నివాసమేది? చాలామంది అనుకున్నారు దేవుడు అంటేనండి ఇద్దరు ముగ్గురు కూడుకునే తాటాకింట్లో ఉండడండి, దేవుడు అంటే రేకుల షెడ్లో ఉండడండి, దేవుడు అంటే ఒక సింగిల్ అపార్ట్మెంట్లో ఉండడండి, దేవుడు అంటే పెద్ద పెద్ద ఆకారాలు కలిగినటువంటి ఆలయాల్లో ఉంటాడండి, దేవుడు అంటే వేల కొలది సంఘముగా సమూహంగా కూడుకుంటున్న చోట దేవుడు ఉంటాడని భ్రమలో ఈరోజు చాలామంది ఉన్నారు. కొంతమంది క్రైస్తవులే మాట్లాడుతున్నారు, అదిగోనండి అసలు అక్కడ ఆ ఆలయంలోకి మేము వెళితే, ఆ మందిరంలోకి వెళ్తే దేవుడు ఉన్నట్టే ఉంది మాకు,
దేవుని దగ్గరికి వెళ్ళినట్టే ఉంది మాకని కొంతమంది మాట్లాడితే, మరికొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి, ఏమ్మా ఎక్కడికి వెళ్ళి వస్తారంటే మేము దేవుని దగ్గరికి వెళ్ళి వస్తున్నామండి అంటున్నారు మరికొంతమంది. అసలంటే ఈనాడు క్రైస్తవ సంఘాలకు ఏమర్థమైంది దేవుని యొక్క నివాసన గురించి, దేవుడుండే చోటు గురించి ఏమర్థం చేసుకుంది ఈరోజు క్రైస్తవ సమాజం? ప్రియులారా, ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో తమకు నచ్చినటువంటి ఆలోచనతో, తమ మట్టి మెదడులో పుడుతున్నటువంటి ఆలోచనతో, అజ్ఞానంతో ఈరోజు చాలామంది క్రైస్తవేతరులు మాట్లాడుతున్నటువంటి మాటలనే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఆపాదించేసుకొని మాట్లాడుతున్నారు. కానీ భక్తుడైన సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి మనం చూడగలిగితే ఒక చక్కటి వివరణాత్మకమైనటువంటి విషయాన్ని మాట్లాడే ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడు వినవలసినటువంటి మాటలు ఇవి. ఎందుకంటే దేవుడు ఇదిగో పలానా ప్రాంతంలో ఉన్నాడు, పలానా మందిరంలో ఉన్నాడు, ఇదిగో పలానా ఏరియాలో దేవుడు ఎలుస్తాడా? దేవుడు ఏమైనా ఇలవేలు పనుకున్నావా ఎలవటానికి? దేవుడు ఒక ప్రాంతానికి పరిమితమైన వాడా? ఇదిగో పలానా చోటకెళ్తే అక్కడ ఆ మందిరంలోని దేవుడు ఉంటాడని చెప్పడానికి నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? అందుకే భక్తుడైన సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా, కొన్ని మాటలు చూద్దాం మనం. రాజుల మొదటి గ్రంథం జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్న విషయాలు మీకు చూపిస్తున్నాను. నేను సొంతగా ఏం రాసుకొని రాలేదు, కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. నిశ్చయముగా అంటే అర్థం ఏంటండి? నిశ్చయముగా అంటే ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. జాగ్రత్తగా వినాలి తండ్రి, మీరు జాగ్రత్తగా వినాలి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశాలు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? జ్ఞానం ఉన్నటువంటి, కొద్దిగా బైబిల్ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమైంది మాట. ఎంత క్లారిటీగా ఉందండి మాట. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఇదిగో నేను కట్టబోతున్నటువంటి యెరూషలేము దేవాలయములో నా దేవుడు ఎలా ఉండగలడు, ఎలా పట్టగలడు? అంతేనండి దాని అర్థం. కానీ మొదటి వచనంలో ఏమన్నాడు? నిశ్చయముగా నీవు ఈ లోకమందు నివాసము చేయవు. ఎందుకు? కింద మీనింగ్ ఏం చెప్తుందో మనకు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఈ చిన్ని భూగోళములో, బంతి ఆకారములో ఉన్నటువంటి భూగోళములో మరి ఎలా పడతాడు ఆయన? ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు ఈ చిన్ని బంతి లాంటి ఆకారము, ఆ ఆకారములో కట్టుతున్నటువంటి చిన్ని మందిరములో ఆయన ఎలా ఉంటాడు? మీరు ఆలోచన చేయండి. ఇదే మాటను యెషయా గారి దగ్గరికి వెళ్ళేసరికి మాట్లాడుతున్నాడు. 66వ అధ్యాయం ప్రారంభ వచనములో ఈ భూమిని ఎలా పోల్చి మాట్లాడుతున్నాడు చూడండి. ఆయనకి ఎలా ఉందంటే ఈ భూమి. 66వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? చూసారండి భూమి ఎలా ఉంది ఆయనకి? పాదపీఠం అంటే కాలి కింద చెప్పులా ఉంది భూమి. ఏమంటే కాలు పెట్టుకోవటానికి సరిపోయేంతగా కనపడుతుంది మనకి. మరి ఇట్లాంటి భూమిలో, ఆ భూమి లోపల ఎక్కడో యెరూషలేము ప్రాంతంలో కట్టబోతున్నటువంటి ఈ చిన్ని మందిరములో అంత పెద్ద ఆకారం కలిగినటువంటి దేవుడు ఎలా ఉండగలడు అంటున్నాడండి సొలొమోను గారు. ఎలా నివాసం చేయగలడు దాంట్లో? ఆలోచన చేద్దాం మనం. అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఈ భూలోకమే ఆయన నివాసం చేయటానికి సరిపోనటువంటి దేవుడు ఆ భూలోకంలో కట్టుతున్నటువంటి ఈ పెద్ద పెద్ద ఆకారాలతో కట్టబడుతున్నటువంటి ఈ కోట్ల కొలది సంపదతో కట్టబడుతున్నటువంటి ఈ మందిరాలలో దేవుడు ఉంటాడని నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఆలోచించేద్దాం ప్రియులారా. ఉంటాడా దేవుడు మందిరంలో? ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడండి? మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది?
నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది యాపాటిది అంటే ఏదో మర్మంతో కూడినటువంటి పరమార్థాన్ని సమాజానికి చెప్పాలని దేవుని నివాసాన్ని గూర్చినటువంటి ఏదో భవిష్యత్తు జ్ఞానాన్ని ప్రవచనానుసారంగా ఈ సమాజానికి నేర్పించాలని దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అందుకే సొలొమోను గారు అక్కడ మాట మాట్లాడాడు, ఇదిగో నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకంటే ఆకాశ మహాకాశాలే పట్టజాలన్నటువంటి నా పరలోకపు తండ్రి నేను కడుతున్నటువంటి ఈ చిన్ని ఆలయంలో ఎలా ఉండగలడో, ఎలా పట్టగలడు ఆయన? ఎంత ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు చూడండి. ఈ ప్రపంచంలో కట్టినటువంటి దేవాలయాలన్నిటిలో మొట్టమొదటి దేవాలయంగా, అతిపెద్ద విశాలమైన విలువైన కట్టడముగా పేరు పొందినటువంటి దేవాలయమే సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం. దానికి సాటి అయినటువంటిది ఎవరు కట్టలేరు. అలాంటి దేవాలయములోనే దేవుడు ఉండడు అని భక్తులు మాట్లాడుతుంటే ఈరోజు ఉన్నారని మాట్లాడుతున్నారు. అసలు దేవుడు ఉండే స్థలమేది? నువ్వు రత్నాలతో పొదిగిన, బంగారముతో పూత పూసిన, విలువైనటువంటి చెక్కలతో నువ్వు కట్టిన, వెలగల రాళ్లతో నువ్వు టైల్ చేయించిన, ఏసీలు పెట్టిన, సీలింగ్ చేపించిన, అందులో దేవుడు నివాసము చెయ్యడు. మరి కట్టినటువంటి సిమెంట్ గోడలతో కట్టబడినటువంటి ఈ ఆకారం, ఈ నివాసం దేనికోసం? తన పిల్లలు తన పాఠాలు నేర్చుకోవటానికి కట్టబడిన దేవుని పాఠశాలే తప్ప, దేవుని పాఠాలు నేర్పించే పాఠశాలే తప్ప దేవుడు నివాసం ఉండే స్థలం అంతకన్నది కాదు. దేవుని నివాసం ఉండే స్థలం కాదు ఇది. దేవుని పాఠాలు నేర్పించే పాఠశాల. కాబట్టి మనం పరిశుద్ధులుగా మనం ఒక సంఘముగా కూడుకోవటానికి మాత్రమే ఈ ఆకారం, ఈ ఆలయం, అదే దేవుని మందిరం. దీన్ని గూర్చే పౌలు గారు సంఘమును ఉద్దేశించి కొన్ని పదాలు మాట్లాడాడు. ప్రియులారా, మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో ఆయన కొన్ని పదాలు అక్కడ వాడుతున్నాడు. సంఘమును ఉద్దేశించిన మాటలు చూద్దాం. కొన్ని మాటలు ఏమంటున్నాడు చూడండి. అక్కడ పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, ఏమన్నాడు? దేవుని మందిరములో అనగా అర్థం కాదని సమాజం చెప్తున్నాడు. దేవుని మందిరములు అంటే ఏంటో అర్థం కాక ఈ 4 గోడలు అనుకుంది సమాజం. వాక్యం తెలియనటువంటి వ్యక్తులు ఈ 4 గోడలు, సిమెంట్ గోడలు అనుకున్నారు మందిరం అంటే. మరి ఏదో చెబుతున్నాడు? అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు. అంటే నీ ప్రవర్తన మందిరములో బాగుండాలి అని అంటే నువ్వు అనుకున్నావు ఈ 4 గోడల మధ్యలో బాగుంటే చాలనుకున్నావు నువ్వు. కానీ మందిరం అంటే సంఘం అన్నాడు. ఆ సంఘమే జనులు అన్నాడు. ఆ జనులే పరిశుద్ధులుగా అన్నాడు. ఏంటి ఇవన్నీ చెబుతున్నాడు? చరిత్రలోకి వెళ్ళి మనం చూడాలి అసలు ఏంటి, అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ప్రియులారా. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, నేను అనగా దేవుడు వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎప్పటి మాట ఇది? చరిత్రలో ప్రారంభం మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో నేను వాళ్ళతో ఉండాలి, నాకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి అని ఎవరు అడుగుతున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు అడుగుతున్న మాట ఇది. ఒరే నాన్న, పరలోకములో ఉన్నతమైన స్థలములో ఉన్నటువంటి ఇదిగో నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, మీతో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడిని కాదు నేను. మరి ఎక్కడ ఉంటాను నేను? పరిశుద్ధమైన స్థలములో ఉంటాను నేను. ఎందుకు తండ్రి నువ్వు పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి నువ్వు అని అడిగితే ఆయన అంటున్నాడు, ఇదిగో 29వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఎందుకో? నిర్గమకాండం 29వ అధ్యాయం 45వ వచనం, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి. ఎందుకు పరిశుద్ధ స్థలం ఆయనకి? ఎందుకొరకు ఆయనకి పరిశుద్ధ స్థలం? ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినై ఉండాలి నేను,
ఒక గైడెన్స్ ఇవ్వాలి, ఒక మార్గదర్శకానికి చూపించాలి, వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు వాళ్ళకి నేర్పించాలి. ఇదిగో నా పిల్లలకు నేను దగ్గరగా ఉండాలి, వాళ్ళు చేయకూడనివి చేయొద్దని చెప్పాలి, చేయవలసినవి చేయాలని చెప్పాలి, వాళ్ళని సరి అయినటువంటి విధానములో నేను వాళ్ళని నడిపించాలి, నా పిల్లలతోనే నేను ఉండాలని పరలోకపు తండ్రి ప్రారంభంలో కోరుకున్నాడు. ప్రియులారా, వారి మధ్య నేను ఉండాలి. ఏంటి ఆకాశ మహాకాశాలు పట్టజాలన్న దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలములో ఆయన నివాసం. ఎలా ఉంది ఆయన నివాసం ప్రారంభంలో? ఇదే నిర్గమాకాండం 40వ అధ్యాయం, ఇదే నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం చూద్దాం ప్రియులారా. ఎలా ఉంది ఆయన నివాసం ప్రారంభంలో? చూడండి ఏమంటున్నాడు. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సును మందిరమును నింపెను. ఎక్కడుంది నివాసమైంది? ఇప్పుడు ఎక్కడుంది ఆయన మందిరం? గుడారం, గుడారములో ఉంది. ప్రారంభ మందిరం, ప్రారంభ నివాసం ఎక్కడ ప్రారంభమైందని మనం చూడగలిగితే గుడారాలలో ప్రారంభమైంది. ఆ గుడారాలలో ప్రారంభమవుతూ కొనసాగుతూ ముందుకొచ్చినటువంటి ఈ నివాసం చివరికి ఎక్కడుండాలని దేవుడు కోరుకున్నాడో మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, గుడారాల్లో నివసించిన దేవుడు, మందిరములో నివసించిన దేవుడు మరి ఎక్కడ నివాసం ఉండబోతున్నాడు? ఇప్పుడు అర్థం కావాలి క్రైస్తవ్యానికి. దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, మేము దేవుని దగ్గరికి వెళ్ళాం. ఇవన్నీ మోసపూరితమైనటువంటి మాటలు, అజ్ఞానంగా మాట్లాడుతున్న మాటలు. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ప్రియులారా. చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. ఎవరికి చెబుతున్న మాట? ఎవరు చెబుతున్న మాట? ఆయనలో అంటే ఎవరిలో? క్రీస్తులో. క్రీస్తులో ఆయనకు కట్టడం అంటున్నాడు. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు. క్రీస్తు ద్వారా మనం కట్టబడాలి. ఎలా కట్టబడాలి? దేని కొరకు కట్టబడాలి? దేనికోసం కట్టబడాలంటే ఒక మందిరముగా, ఒక నివాస స్థలముగా, తండ్రి అయినటువంటి దేవునికి ఒక కట్టడముగా, ఒక మందిరముగా మనం కట్టబడాలి. అందుకే 21లో మాట్లాడుతున్నాడు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఎలా వృద్ధి పొందాలి? ఒక మొక్క అయితే నాటిన దగ్గర నుంచి వృద్ధిలోకి వస్తుందంటే ఎదుగుతుంటే వృద్ధిలోకి వస్తున్నట్టు, అది ఫలాలు ఇస్తుంటే వృద్ధి అవుతున్నట్టు, అది ఎదుగుదల ఉంటే వృద్ధి అవుతున్నట్టు. మరి ఎదుగుదల లేకపోతే వృద్ధి లేనట్టే కదండి. మరి దేవునికి మనం ఆత్మఫలాలు ఇచ్చేటటువంటి మందిరముగా మనం కట్టబడాలంటే మనం దినదినము దేంట్లో వృద్ధి పొందాలి? వ్యక్తులలో కాదు, మందిరాల్లో కాదు. మరి ఎలా? వాక్యము చేత. ఇదే అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఎలా వృద్ధి చెందాలో చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం. ఎలా వృద్ధి పొందాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. ఉందా నేడు సంఘాల్లో ఇది? మా సంఘం 200 మంది అండి, మా సంఘం 1,00,000 మంది అండి. ఎందుకండి? దేవునికి నివాసయోగ్యమైన ఆత్మఫలాలు లేనటువంటి మందిరముగా కట్టబడినటువంటి మీరు క్రీస్తు ప్రేమ లేక, సత్య సంబంధులుగా లేక, ఎంత పెద్ద ఆకారం కలిగినటువంటి కట్టడం కట్టినా, ఆ కట్టడమును లక్షలాది మంది కూడుకున్నా దేవునికి నివాస స్థలముగా ఉంటుందా? మీరు చెప్పాలి. ఉంటుందా? ఉండదు. మరి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? చూద్దాం ఒకసారి, కొన్ని మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చాలండి. ఏం పాడు చేయకూడదన్నాడు పౌలు గారు ఇక్కడ? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలన్నాడు. దేవుని ఆలయం పాడు చేయటం అంటే
ఈ కట్టబడిన సిమెంట్ గోళ్ళ? మరి పాడు చేయొద్దంటే దేవుని ఆలయం ఏది? ఏది దేవుని ఆలయం? చూద్దారు ఒకసారి. ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఏది దేవుని ఆలయం? మీ దేహం. చూసారండి, ఎవడైన దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయనన్నాడు. ఆలయం అంటే చాలామంది దానికి డెఫినేషన్ అర్థం కాలేదు. ఏ ఆలయాన్ని పాడు చేస్తే అనే క్వశ్చన్ చాలామందిలో ఉండిపోయింది. అందుకే మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ దేహమే దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే దేవుని నివాస స్థలం ఏదని బైబిల్ గ్రంథం మనకి స్పష్టతనిస్తుందంటే, ఈ మానవ దేహం అనేటటువంటి ఈ ఆకారమే దేవుని యొక్క ఆత్మకు నివాస స్థలం. ఏంటి, ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఈ భూమంతా పాదపీఠంగా భావించుకున్న దేవుడు ఈ బంతి లాంటి ఆకారములో, మట్టిలో అణువు లాంటి మనిషి యొక్క దేహములో ఆయన అంత పెద్ద ఆకారము ఆయనలోకి ప్రవేశపెట్టాడంటే మానవునిలోనికి. అసలు దేవుడు తనను గూర్చి తాను ఎంత తగ్గించుకొని మానవ దేహంలోకి ప్రవేశించాడో మనము ఆదిలోకి వెళ్ళి చూడగలిగితే చరిత్రలో ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనములో దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి తన నాసిక రంధ్రములలో జీవవాయువును ప్రవేశపెట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఉన్నతుడైన దేవుడు తన ఆకారాన్ని విభజించేశాడు, తన భాగాన్ని ప్రత్యేకపరిచాడు. జీవింపగలిగినటువంటి మనిషిగా, జీవింపచేయ ఆత్మగా మట్టి దేహంలోనికి ప్రవేశించాడండి పరలోకపు తండ్రి. దాని కొరకే ఈ మానవ ఆకారాన్ని కట్టుకున్నటువంటి మానవ ఆకారాన్ని మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నివాసము చేయు నా ఆలయం ఇది, కాబట్టి దీన్ని ఎవడ పాడు చేయొద్దు. మరి ఎలా పాడు చేస్తుంది సమాజం? ఎలా పాడైపోతుంది దేవుని ఆలయం? నువ్వు బయట తప్పులు చేయొచ్చు, ప్రార్థనా మందిరానికి రావచ్చు. బయట ఎలాగ పెడితే అలా బ్రతకొచ్చు, దేవుని మందిరానికి రావచ్చు. ఎవడ అబ్జెక్షన్ పెట్టాడు. ఎందుకంటే నీ హృదయంలో ఎలాంటి దరిద్రం ఉందో, నీ హృదయం ఎలా ఉందో ఎవరికి తెలియదు కదండి. సంఘంలో తెలుసు? ఎవరికైనా తెలీదు. మరి ఎవరికి తెలుసు? హృదయాంతరంగము పరిశోధించే పరిశోధకుడైన దేవునికి తెలుసు. కనుక చెబుతున్నాడు, ఎవడైన దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేస్తాడు. మరి దేవుని ఆలయాన్ని పాడు చేసేటటువంటి లక్షణాలు ఏంటి చూద్దాం కొన్ని మాటలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. దేవుని ఆలయాన్ని ఎలా పాడు చేస్తున్నారో ఆ పాడు చేయటానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం జాగ్రత్తగా గ్రంథంలో చూద్దాం. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమము, కామ వికార మర్చరము, దేవదూషణ, అహంభవం, అవివేకమొచ్చును. ఈ చెడ్డవన్నీ అని రాయబడి ఉందా? ఈ మంచివని రాయబడి ఉందా? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరిచేస్తున్నాయి. చూసారండి, ఎక్కడ చూస్తున్నాయి ఇవన్నీ? ఏ హృదయం అయితే దేవునికి ఆలయంగా కట్టుకున్నాడో ఆ హృదయంలో ఈ చెడు స్వభావాలన్నీ కూడా, ఈ చెడ్డ లక్షణాలన్నీ కూడా అందులో చోటు చేసుకున్నాయి. ఏమండి, మరి హృదయం చెడిపోతే దేవుని నివాసయోగ్యముగా హృదయం పనిచేస్తుందా? ఆలోచన చేయండి. అందుకే ప్రభువారు ఒక మాట చెబుతున్నాడు. ఇదిగో ప్రతివాని హృదయం అనే ద్వారం అనే తలుపు కొడుతున్నాను నేను. ఎవడైతే నా స్వరము విని వాడి తలుపు తీస్తాడో వానిలోనికి నేను వస్తా అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో నా స్వరము వినాలి, నా మాట వినాలి అంటే ఎందుకు వినమంటున్నాడు ఆయన? ఎందుకంటే ఆయన మాట వినమంటున్నాడు? నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యాధులన్నిటికీ విరుగుడు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు తలంపులన్నిటికీ శుద్ధి చేయగలిగిన మెడిసిన్ యేసుక్రీస్తు ప్రభువారి మాటలో ఉంది. అందుకే ఆయన మాట వినాలి. ఆ మాట వింటేనే ఈ హృదయంలో ఉన్న చెడు తలంపులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ చెడు తలంపులన్నీ బయటికి వెళ్ళిపోతేనే
ఈ హృదయం దేవునికి నివాస స్థలంగా మారిపోతుంది. నివాస స్థలంగా మారిపోతుంది. అందుకే చూద్దాం ఒకసారి పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి ఇచ్చడంతా పోతుందో, పోయినటువంటి శుద్ధి అయినటువంటి దేవుని నివాస స్థలమైనటువంటి నీ హృదయంలోనికి ఆయన ఎలా వస్తున్నాడో, వచ్చినటువంటి ఆయన ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ప్రియులారా. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. జాగ్రత్తగా విందాం. మనము అంటే ఎవరు? మనం హృదయములో కల్మషం, కపటం, స్వార్థం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరు దేవునికి నివాసయోగ్యమైన ఆలయం. ఇది అర్థమైందా క్రైస్తవ్యానికి? ఇది అర్థం కాలేదండి. నీ సన్నిధిలో నేను ఉండాలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని పాట పాడటం తప్ప నీ బ్రతుకును మార్చుకునేటటువంటి స్వభావం ఏనాడైనా ఆలోచన ఉందా? ఒకసారి ఆలోచించుకో. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. చూసారండి, ఎవరి హృదయం అయితే పరిశుభ్రంగా ఉంటుందో, ఎవరిలో అయితే ఆయనకి నివాస స్థలముగా చోటిచ్చి ఆయన ఆహ్వానించుకున్న హృదయంలోనికి, ఆయన వారిలో ఉంటేనే వారు ఆయనకు పిల్లలు అవుతారు. అప్పుడు ఆయన మనకు తండ్రి అవుతాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడవని, విశ్వాసురాలువి, భక్తిపరుడువని ఈ సమాజం నీకు గుర్తించవచ్చు, ఈ సమాజం నిన్ను మెచ్చుకోవచ్చు, ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు నీకు రావచ్చు. కానీ మరణం తర్వాత నువ్వు చేర్చబడినవలసినటువంటి చోటుకి, పరలోకం అనే మహాలోకానికి, తండ్రి ఉన్న స్థలానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. ఇంకా ముగింపు మాట ఒక మాట చూడగలిగితే, అసలు ఆయన ఎవరి యొద్ద చోటు ఉంటాడు అనేది కూడా మనం ఒక మాట చూసుకొని ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఇంకా ఆయన ఎవరి దగ్గర ఉంటారో క్లారిటీ ఇస్తున్నాను మీకు, జాగ్రత్తగా వినండి. దేవుని నివాస స్థలం ఏది అనంటే మానవ నిర్మాణము కాదు, మానవ కట్టడాలు కాదు, మానవులు కల్పించుకున్నటువంటి ఈ యొక్క కట్టడ నిర్మాణములైతే కాదు. మరి ఎక్కడనంటే దేవుని చేతుల చేత, దేవుని యొక్క నిర్మాణమైనటువంటి మానవ కట్టడమే, మానవ నిర్మాణమే, మానవ దేహమే దేవుని యొక్క నివాస స్థలం. ఆ నివాస స్థలం దేవునికి పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు వస్తాడు. మరి పరిశుద్ధులైనటువంటి వారు ఇంకా ఎలా ఉండాలి అనేది కూడా ఒక మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. చూడండి, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. ఎక్కడ ఉంటాడంటే ఈయన ఎలాంటి స్థలాల్లో ఉంటాడు? పరిశుద్ధమైన స్థలాలు కాదు, అతి పరిశుద్ధమైన స్థలాల్లో ఉండేవాడు. అంటే చెడుకు చోటున్న చోట ఆయన ఉండడు, చెడున్న చోట అసలు ఆయన రాడు. అవునా? ఒక క్లారిటీ ఇచ్చేసాడు. అలాంటి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయనను ఏమన్నాడు? అయినను అంత పరిశుద్ధుడైన వాడు, పరిశుద్ధమైన ఉన్నతమైన స్థలములో ఉండేవాడు, మహాగణుడైనటువంటి దేవుడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు ఫైనల్గా. ఎక్కడుంటాడు ఇప్పుడు చెప్పండి? ఎక్కడుంటాడు ఆయన? మహాకాశాలు పట్టజాలన్న దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు, ఉన్నత స్థలములో ఉండేటటువంటి దేవుడు ఎక్కడ ఉంటానని చెబుతున్నాడు? దీన మనస్సు గలవారి యొద్ద, వినయము గలవారి యొద్ద, విరిగి నలిగినటువంటి మనసు కలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. అట్లాంటి తత్వం, అట్లాంటి స్వభావం నీలో ఉంటే నువ్వు చెట్టు కింద కూడుకున్నా కూడా దేవుడు నీ దగ్గర ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు క్లారిటీ ఇచ్చాడు కదండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలం మంది ఆ యెరూషలేములో కానీ, ఇదిగో ఈ పర్వతం మందు కానీ మీరు తండ్రిని ఆరాధించరు. మరి ఎక్కడ ఆరాధిస్తారు? ఇదిగో యాలయనగా 2-3 ఎక్కడైతే నా నామమున కూడుకుంటారో అక్కడ నా ప్రభు ఉంటాడు, నా తండ్రి ఉంటాడు అక్కడ. అంతే తప్ప ఏదో ₹1,00,00,000 పెట్టి మందిరం కట్టారు కదని చెప్పేసి అక్కడ దేవుడు ఉండాలని చెబితే అది నీ బుద్ధిహీనత. అది
కొంతమంది క్రైస్తవులు కూడా ఈ మధ్య యాత్రలు తిరుగుతున్నారండి. బయట ఉన్నటువంటి లోకస్తులు చేస్తున్నట్టుగానే సంఘస్థులు చేస్తున్నారు ఈరోజు. క్రైస్తవుడికి పుణ్యక్షేత్రాలు ఉన్నాయా? బుద్ధి ఉందా అసలు నీకు? బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించగలవాలాగా నువ్వు? క్రైస్తవుడికి పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి? ఎవరు చెప్పాడండి పుణ్యక్షేత్రాలు ఉన్నాయని? బైబిల్లో ఎక్కడ ప్రభువే చెప్పలేదు. మధ్యలో చెప్పాను నువ్వెవరు అసలు? అక్కడికి వెళ్ళొచ్చామండి, ఇక్కడికి వెళ్ళొచ్చామండి. మరి కొంతమంది ఆశ్చర్యం వేస్తుంది, వాళ్ళ మొహాలు చూస్తే నవ్వుతుందో నాకు. ఎక్కడికి వెళ్ళారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నాం అంటున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం ఉంది. నీ బ్రతుకు మార్చుకోకపోతే జీవితంలో బాగోలే నువ్వు. నీ బ్రతుకు మార్చుకో, అప్పుడు వెళ్తావు దేవుని దగ్గరికి. నీ బ్రతుకు మార్చుకోకుండా మందిరానికి రావచ్చు. ఇక్కడ సేవకుడు ఏమనడు, సంఘ పెద్దలు కూడా ఏమనరు, సంఘం కూడా ఏం మాట్లాడదు. కనుక నీ బ్రతుకు మార్చుకుంటే అది దేవునికి మహిమకరం, నీ జీవితానికి ఆశీర్వాదకరం. నీ బ్రతుకు మార్చుకోకుండా దేవుని దగ్గరకు రాడు. నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండటానికి అర్హత నీకు ఉండదు. మానవుల చేత కట్టబడిన మందిరములో దేవుడు ఉండడు. దేవుని చేత కట్టబడినటువంటి మానవ దేహములో దేవుడు ఉంటాడని ప్రతి ఒక్కరూ గమనించాలి. దేవుడు ఉండాలంటే దేవుని మాటను వినాలి. దేవుని మాట వింటున్నటువంటి నీవు పరిశుద్ధంగా బ్రతకగలిగినప్పుడు దేవునికి నీ దేహము నివాస స్థలంగా ఉంటుందని ప్రభు పేరట మళ్ళీ హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.